అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పాన్ స్టీల్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు కాబోతున్న ఉక్కు కర్మాగార శంకుస్థాపనపై మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్. ఉత్తరాంధ్ర పారిశ్రామిక విప్లవానికి నాంది ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై ఎమ్మెల్యే ఎంజీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హయాంలో ప్రగతి రసక్రాలపై ఈ ప్రభుత్వం నడుస్తుంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనలో 20 సంవత్సరాల అభివృద్ధిలో వెనుకెళ్ళిపోవడమే కాక పరిశ్రమలన్నీ వెనుకెళ్ళిపోవడమే జరిగింది. మొన్న జరిగిన స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో నక్కపల్లి వద్దన శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది. గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మన మంత్రి నారా లోకేష్ గారు, అదే కాకుండా కేంద్ర మంత్రి వర్యులు కూడాను దీనిలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది. దీని మీద మన గౌరవ ప్రధానమంత్రి కూడా ట్విట్టర్లో ట్వీట్ కూడా పే చేయడం జరిగింది. ఇది శుభసూచకం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాంది అని చెప్పి. అయితే మెయిన్గా ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మన ఉత్తరాంధ్రకు యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం ఎక్కువగా కలుగుతున్నాయి. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం, ఇప్పుడున్న మన ఉత్తరాంధ్ర వెనుకబడితనాన్ని విశాఖని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేసిన మన నారా లోకేష్ గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఏదైతే పాదయాత్రలో భాగంగా సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాను, ఉత్తరాంధ్రాన్ని ఆర్థిక రాజధాని వైజాగ్ చేస్తూ ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడమే భాగంగా ఒక జూమ్ కాల్లో ఆర్సీఎల్ మిట్టల్ గారితో మాట్లాడి ఈరోజు సుమారుగా 1,35,000 కోట్లతో పెట్టుబడులతో ఈరోజు ఇక్కడ అనకాపల్లి వద్దన మన స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మొదటి విడతగా 80,000 ఉద్యోగాలు, రెండో విడతగా ఉన్న రిమైనింగ్ ఉద్యోగాలు సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. అంటే దీని తాలూకు ప్రభావం ఒకసారి చూడండి. దీని తాలూకు సామర్థ్యం ఏదైతే 2 బ్లాస్ట్ ఫర్నేసర్లు ఉన్నాయో, ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేసర్ స్టార్ట్ అయినప్పటికే సుమారుగా 7.5 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. రెండో బ్లాస్ట్ ఫర్నేసర్ స్టార్ట్ అయిన తర్వాత రెండో పేజ్ తర్వాత అది 10.3 మిలియన్ టన్నుల్ని ఉక్కుని ఉత్పత్తి చేస్తుంది. అంటే టోటల్ గా 17.8 మిలియన్ టన్నుల్ని ప్రతి సంవత్సరం కూడా ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగిన భారతదేశంలోనే మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ ఇది. మీ అందరికి తెలుసు, వైజాగ్ లో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. మన అందరి ఆంధ్రుల ఆత్మగౌరవం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన అందరి తాలూకు హక్కు అనుకుని మనం అన్నాం. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోరుకుంటున్నా. గత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి మన 15,000 కోట్లు తెప్పించి దాని పెట్టుబడుల కార్యక్రమం అయింది. అంటే దీన్ని కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉంది. ఆ 15,000 కోట్లు రావడం ఈ రోజు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 1,35,000 కోట్ల పైన పెట్టుబడులతో ఈ రోజు అనకాపల్లి పెట్టమైంది. అంటే సుమారుగా ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వాళ్ళు ఎంత తాపం పడుతున్నారో చూడండి. దీనికి ప్యారలల్ గా సుమారుగా 5,000 ఎకరాల్లో ఏదైతే అనకాపల్లిలో మనం పెడుతున్న మిట్టల్ గారి ప్లాంట్ ప్యారలల్ గా ఏదైతే మెయిన్ పోర్టు కూడా పెట్టడం అనేది జరిగింది. సుమారుగా 3,000 కోట్లతో ఆ పోర్టును కూడా శంకుస్థాపన చేస్తూ అది కూడా దానికి అనుసంధానంగా జరిగింది. దీనిలో కూడా సుమారుగా 6,000 ఉద్యోగాలు మళ్ళీ ఈ పోర్టులో కూడా వస్తున్నాయి. అంటే దీనికి అనుసంధానంగా వచ్చిన కంపెనీల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏ విషయం తీసుకున్నా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకుపోతుంది. గతంలో వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు అభివృద్ధి బాటలో మనం నడుస్తున్నాం. గూగుల్ సంస్థ విషయంలో కానీ మనం ఇప్పటికే చూసుకున్నాం. సుమారుగా ఇప్పటికే 8 లక్షల ఉద్యోగాలు మనకి ఇప్పుడు వచ్చున్నాయి. ఇంకా ఏవైతే పెట్టుబడులు మొన్న వచ్చాయో మీరు చూసారో, గూగుల్ సంస్థ వేరే సంస్థల నుంచి వచ్చిన పెట్టుబడులు అన్ని ఉన్నాయో సుమారుగా 23 లక్షల పెట్టుబడులు మనకు వచ్చున్నాయి. ఈ 23 లక్షల పెట్టుబడులు కూడా కార్యరూపం దాలుస్తున్నాయి. అతి తక్కువ టైంలో 28 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తున్నాం. మనమైతే ఏదైతే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చామో, కానీ ఈ 2 సంవత్సరాల్లోనే 28 లక్షల ఉద్యోగాలని యువతకి మనకిస్తుంది. అందుకే యువత తరఫున, ఈ ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, మెయిన్ యువత తరఫున కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మనందరి యువ నాయకులు, మనందరి ఆరాధ్య దైవం, భావి తరాలకు మన నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.